హాయ్ అండి. ఈరోజు పొంగనాలు చేస్తున్నాను నేను టిఫిన్. బాగా ఇది పొంగనాలు అది పెన్నం బాగా వేడైనాక దాంట్లో ఇలా ఆయిల్ పోయాలి. ఇక్కడ ఆయిల్ పోసిన తర్వాత ఇక్కడ పిండి తడుపుకున్నానండి. ఇది బియ్యము అండ్ మినపప్పు పిండి మిక్స్కి వేసుకుంటుమి. దీనిలో ఉల్లిగడ్డలు, పచ్చికాయలు, శనగపప్పు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా వేయడం జరిగింది. అంటే పోపులేసి కొంచెం నూనెలో అవన్నీ వేగనిచ్చిన తర్వాత దీనిలో కలపడం జరిగింది. కొంచెం లైట్గా సోడా ఉప్పు పడేసడం, కొంచెం బుల్లుగా ఇది కావాలంటే సోడా పొడి కావాలి. వీటిని పొంగనాలు అంటారు. దీనికి పల్లీల చట్నీ, పల్లీలు అండ్ పుట్నాలు కలిపిన చట్నీ అయితే చేసిన బాగుంటుంది. కాకపోతే నాకు ఎక్కువ తినాలనిపించదు ఈ పొంగనాలను. ఇది పిండి ఇది ఇది అన్నట్టు అవుతుంది బాగా. ఈ పెన్నం సూపర్ ఉంటుందండి. అసలు నిజంగా చెప్తా కానీ చాలా బాగుంటుంది. ఇది కర్నూలులో మా చెల్లెలతో తెప్పించిన, కర్నూలు కాదు మా చెల్లెలది కానీ కర్నూలులో చుట్టాల ఇంటికి వెళ్తుంటే తెప్పించిన. చాలా రేటు మేబీ ఎక్కువనే అనుకుంటున్నాం. మంచిగా ఉంటాయి, చాలా బాగుంటాయి. మరలుతుంది చూడండి, బాగా టక 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 ఉడుకుతుంది. బాగా ఉడకాలి, అప్పుడే మనకు తెలుస్తుంది. దీనిలోనే పొంగనాలు అంటారు. టేస్ట్ ఇక్కడ పల్లీల పచ్చడి చేసిన చూడండి. అయ్యో, ఆమె పల్లి పచ్చడి వేసుకోపోనట్టుంది. పొంగనాలు తీసుకుపోయింది కానీ పల్లి పచ్చడి చూడనట్టుంది. ఆ మహానుభావురాలు వేసుకపోలేదు పల్లి పచ్చడి. పల్లీలు అంటే మొత్తం పల్లీలు వాడను నేను. పల్లీలు, పుట్నాలు, పచ్చికాయలు, ఎల్లిపాయ వేస్తాను. వేసి చేస్తా పల్లి పచ్చడి. సూపర్ ఉంటుంది పల్లి పచ్చడి. నేను చేసే పచ్చడి బాగుంటుంది. నేను చేసే బేషన్ కూడా బాగుంటుంది. ఇక్కడ మా టైగర్కు వాళ్ళకి అన్నాలు అవుతున్నాయి. టైగర్కు నిక్కికి అన్నం పడ్డది. కానీ ఇంకా కొంచెం మంట తగ్గిస్తా. ఇంకా కొంచెం కావాలి. అప్పుడే కలరు కొంచెం తిప్పంగానే వైట్ ఉంది, ఇంకా కొంచెం వేగాలన్నట్టు. మా నిక్కి చూస్తుంది చూడండి, ఆడ నిక్కి తొంగి చూస్తుంది. టైగర్ ఏమో ఇటో పోయినట్టుంది. సెగ తగులుతుంది చూడండి. ఓకే, ఇంకా తిప్పేస్తే ఇలా ఎంత బాగా వస్తున్నాయి చూడండి. పెన్నం బాగుండాలండి. దోశలకైనా పొంగనాలకైనా మంచి పెన్నాలు ఉంటేనే చేయాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. దీనికి టమాటా పచ్చడి, మామిడికాయ పచ్చడి అన్నీ బాగుంటాయి. మేము మామిడికాయ పచ్చడి పెడితే అదే తింటాం. ఇంకా నేను పల్లి చట్నీ చేయను, నాకు శ్రమ తగ్గుతుంది అన్నట్టు. పల్లి చట్నీ అయితే చేయను, అదే తింటాం. ఓకేనా. సెగ వస్తుంది నాకు బాగా తీయాలంటే. ఓ మై గాడ్, ఇంకా అవుతున్నాయండి. అవుతున్నాయి. నా ప్లేట్ తీసుకుంటా. ఇది నా ప్లేటు, డిజైన్ది మాత్రం నా ప్లేట్. ఇంకా కొంచెం వేగాలి బాగా. అప్పుడు తీయొద్దు, పచ్చి ఉంటాయి. లోపల ఉడకదు, పైన కనిపిస్తుంది కానీ.
చూడండి అవుతున్నాయి. ఇంకా కలర్ ఇట్లా రావాలి. ఇక్కడ కూడా వేగింది అన్నట్టుగా ఈ టైప్ రావాలి కలర్. ఓకే, వేగింది. మీకు అన్నీ కూడా చూపిస్తాను. ఎస్, కలర్ బాగా వచ్చింది. వావ్ వావ్ వావ్. నేనైతే తిండిపోతున్నైతే కాదండి, అస్సలు కాదు. ఇవి నాకు ఎక్కువనే, బట్ తింటాను అంతే. ఇంకా ఎక్కువైనా కూడా అంటే ఒక వాయి 12 ఉంటాయి, 12 తింటా. స్టవ్ బంద్ చేసిన సెగ బాగా వస్తుంది, అందుకు బంద్ చేసిన. పక్కకు జరగకే. ఓకే, చూడండి పొంగనాలు. దీనికి పక్కన నేను చట్నీ పెట్టుకుంటున్నా. రేపు ఏం టిఫిన్ చేయాలను. ఈరోజు పొంగనాలు చేసినా కానీ రేపు ఏం టిఫిన్ చేసుకోవాలనో అర్థమవుతలేదు. చాలు, ఈ చట్నీ కూడా నాకు ఎక్కువే అనుకుంటుండా. సరే ఉండనే. ఓకే బాయ్. చూశారు కదా పొంగనాలు, మీరు కూడా చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది.